ఏమండి, పనివారిలో చాలామంది ముసలివారు అయ్యారు. వాళ్ళకు మనం చెప్పేది అర్థం కాదు. అర్థమైనా చేయలేని స్థితిలో ఉన్నారు. కొంతమందిని తొలగించి కొత్త వారిని తీసుకుందాము అని భర్తకు సలహా ఇచ్చింది పద్మ ఒకరోజు భోజనాల వద్ద. ఇప్పటికే పంచాయతీ ఆఫీసు గొడవలతో, మిల్లు పనులతో తికమక పడుతున్నాను. దానికి తోడు ఇంటి గొడవలు కూడా. చెప్పి నన్ను విసిగించకు. నీ ఇష్టం వచ్చినట్లు చేయి అని పూర్తి అధికారం ఇచ్చాడు మోహన్. పంచాయతీ ప్రెసిడెంట్ కాకముందు తన మిల్లు, గనుల వ్యవహారాలు చూసుకుని హాయిగా ఉండేవాడు మోహన్. లంచగొండితనాన్ని, పేద ప్రజలను మోసం చేయటాన్ని ఇంతకుముందు తనను ఎంతగానో నిరసించేవాడు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా లంచం తీసుకోవలసి వస్తుంది. లింగిశెట్టి ఇంకా ఇద్దరు అతన్ని పూర్తిగా వశపరుచుకున్నారు. ఒకదాని తర్వాత ఒక తప్పును చేస్తూ అది ప్రెసిడెంట్ నెత్తిన రుద్దుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు నాయుడు దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. కనీసం తనకు తెలిసి ఈ పని చేయలేదే అని అతను బాధపడ్డాడు. వెంటనే పద్మను పిలిపించి అడిగాడు. అవును తాతగారు, వారు ముసలివారు అయ్యారు. పని వారికి చేత కావటం లేదు. కొత్త వారిని తీసుకుందామనుకుంటున్నాను అని నిస్సంకోచంగా చెప్పింది పద్మ. నేను కూడా ముసలివాడినయ్యాను. నన్ను ఒక మూల పాడేస్తావా పద్మ? అదేమిటండి, మీరు వాళ్ళతో పోల్చుకుంటారు? ఇబ్బందిగా అంది పద్మ. పోల్చుకోక తప్పదు. ఎవరైనా ముసలివారు కాలాన్ని బట్టి అవుతారు. అంత మాత్రాన వారిని జీవితం నుంచి తొలగిపోమ్మని అనము. ఇప్పుడు నీవు ఉద్యోగం నుంచి తొలగించిన వారంతా మన దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈ ఇంటితో, ఇంటి వారితో ఏవో మమతలు, అనుబంధాలు వారు పెంచుకున్నారు. ఉన్నపాటున పొమ్మంటే వారు డబ్బు పోతుంది అని బాధపడరు. కానీ మనసు విరిచినందుకు బాధపడతారు. ఇంటి పెత్తనం ఆడవారికి ఉంటుంది, ఉండాలి. కానీ బాగా ఆలోచించి ఏదో విషయం నాకు సాయంత్రంలోగా చెప్పు అని నాయుడు లేచి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం కూడా పద్మ ఏ విషయమూ తెలియపరచకపోయేసరికి ఆమె నిర్ణయం మారలేదని తెలుసుకుని వెంటనే పనివారిని పిలిచి మనిషి ఒక్కింటికి 500 ఇచ్చి ఇంకేదైనా పని చూసుకోమని పంపించాడు. ఒకవైపు బాధపడుతూ వారు అతన్ని దీవించి వెళ్ళిపోయారు. ఇలాంటి మనసు విరిగే పనులు పద్మ కాపురానికి వచ్చిన తర్వాత చాలా చేస్తుంది. వెంకటనాయుడు అన్నిటికీ ఓర్చుకున్నారు. తన మనవడు కళ్ళ ముందర ఉంటే చాలు అని తృప్తి చెందాడు. శారద దసరా సెలవులకి ఇంటికి వచ్చింది. ఆమె ఇంతకు ముందు ఉన్నంత సంతోషంగా కనిపించలేదు. ఆమె ఎందుకో బాధపడుతుందని గ్రహించాడు నాయుడు. ఏం శారదా, అలా ఉన్నావు? నీ స్టడీ ఎలా ఉంది అని పలకరించాడు. ఆమె బలవంతపు నవ్వు తెచ్చుకుని, నాకేం తాతయ్య, బాగానే ఉన్నానే. నా స్టడీ కూడా బాగా జరుగుతుంది. ఏమీ అనుమానపడవద్దు అంది. అనుమానం కాదమ్మా, నీవెప్పుడూ ఆనందంగా ఉంటే అదే నాకు 10,000. అన్నట్లు ప్రకాష్కి ఏదైనా ఉద్యోగం వచ్చిందా? ఏమో నాకు తెలియదు తాతయ్య అని ముక్తసరిగా జవాబు చెప్పింది శారద. అదేమిటి, అతను ఎప్పుడూ కలవలేదా? లేదు, అతను మాత్రం ఎప్పుడూ రాలేదు. పోనీ నువ్వు వారి ఇంటికి వెళ్ళకపోయావా? ప్రతి అడ్డమైన వారి ఇంటికి పోవటానికి నాకు వేరే పని లేదా అని కోపంగా విసురుగా లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఇద్దరూ ఏదో విషయంపై తగువులాడి ఉంటారని అనుకున్నాడు వెంకటనాయుడు. తర్వాత మెల్లగా అడిగి తెలుసుకుందామనుకున్నాడు. ప్రకాష్ నాయుడు హృదయంలో వినయంతో, మంచి మాటలతో చెరగని ముద్ర వేశాడు. అతనంటే నాయుడికి ఒక విధమైన మమకారం. శారదకు రూంలోకి రాగానే ఏడుపు ముంచుకు వచ్చింది. ఈ 4 నెలల్లో ప్రకాష్ని ఒక్కసారి చూసింది. అది కూడా ఆమె బలవంతం మీద. తనను ఏమాత్రం లక్ష్యం చేయనట్లు మాట్లాడాడు. ఊరికి బయలుదేరే ముందు ఒకరోజు మధ్యాహ్నం ప్రకాష్ ఇంటికి బయలుదేరింది శారద. విమలమ్మ సాదరంగా లోనికి తీసుకువెళ్ళింది. ప్రకాష్తో నీవు ఇంతకుముందు ఇక్కడికి వచ్చినట్లు చెప్పాను. వాడు నీతో మాట్లాడటమే తప్పుగా భావిస్తున్నాడు. నీవు గొప్ప ఇంటి అమ్మాయివట. నీ అంతస్తు వేరు, తన అంతస్తు వేరు అంటాడు అని విమలమ్మ వివరంగా చెప్పింది. దానితో శారదకు అర్థమైంది. ఆ రోజు పెళ్లిలో తను ఇచ్చిన 100 రూపాయలతో తనను చిన్నచూపు చూసిందని బాధపడుతున్నట్లు అనుమానం కలిగింది ఆమెకు. ఆమె ఇంతవరకు ప్రకాష్ని ఎటువంటి తారతమ్యంలో చూడలేదు. ఒక స్నేహితునిగా, మంచి మనిషిగా చూస్తుంది. ప్రకాష్ పనిచేసే చోటు తెలుసుకుని తిన్నగా అక్కడికే బయలుదేరింది. సెక్రటేరియట్ ముందు పెద్ద బస్టాండ్ వేశారు. 4-5 రోడ్ల బస్సులు వచ్చి అక్కడ ఆగుతాయి. 5 గంటలు కావస్తుంది. ఆఫీసులు వదిలే టైం అయింది. స్పెషల్ బస్సులు చాలా వచ్చి అక్కడ నిలిచాయి. గేటుకు దగ్గరలో నిలిచి వెలుపలికి వస్తున్న ప్రతి మనిషిని పరీక్షగా చూస్తుంది శారద. తనని వింతగా చూచినా ఆమె పట్టించుకునేట్లు లేదు. ప్రకాష్ కొరకు ఆమె కళ్ళు వెతుకుతున్నాయి. ప్రకాష్ తన స్నేహితులతో మాట్లాడుతూ వెలుపలికి వస్తున్నాడు. దూరం నుంచే శారదను చూశాడు. అతనికి ఎందుకో సిగ్గు ముంచుకొచ్చింది.
తను ఇంత చిన్న పని చేస్తున్నాడంటే శారద సానుభూతి తెలుపుతుంది. ఆ సానుభూతి తనకు అవసరం లేదు. ఆమె సహాయం అంతకన్నా అవసరం లేదు అని మనసులో అనుకుంటూ ముఖం అటువైపు తిప్పుకున్నాడు. దగ్గరికి రాగానే ప్రకాష్ ప్రకాష్ అని గట్టిగా పిలిచింది. అతని తిరిగి చూడగానే మృదువుగా నవ్వింది. అతను నవ్వినట్లే నవ్వాడు. ఫ్రెండ్ దగ్గర సెలవు తీసుకుని శారద వద్దకు వచ్చాడు. నేను ఎంత నీచ స్థితిలో ఉన్నానో చూడటానికి వచ్చావా? అది చూచి జాలిపడటానికి వచ్చావు కదూ అని కటువుగా అన్నాడు ప్రకాష్. క్షమించండి, నన్ను మీరు అపార్థం చేసుకున్నారు. నాకు 5 నిమిషాలు టైం ఇస్తే అన్నీ వివరంగా చెబుతాను. అందరూ మన వైపే చూస్తున్నారు. అలా హోటల్కు వెళదాం రండి. శారద ద్వారకా హోటల్ వైపు దారి తీసింది. ప్రకాష్ ఆమెను అనుసరించాడు. ఆఫీస్ నుంచి వచ్చే జనంతో రోడ్డంతా నిండిపోయి ఉంది. మాట్లాడటానికి కూడా అవకాశం కలగలేదు. ఫ్యామిలీ రూమ్లో కూర్చుని 2 దోశలు ఆర్డర్ చేసింది. జాలి అన్నారు? మిమ్మల్ని చూచి జాలి పడవలసిన అవసరం లేదు. మీరు కాలం వృధా కాకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాలే దొరకని ఈ కాలంలో ఏ ఉద్యోగం వచ్చినా చేయటం మంచిది. దానికి మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను. చాలా సంతోషం అని ముక్తసరిగా అన్నాడు ప్రకాష్. మిమ్మల్ని నేను కించపరిచారని మీరు అనుకుంటున్నట్లు నాకు తెలిసింది అని శారద ఇంకా ఏదో అనబోయింది. నేనేం తప్పు చేశానని కించపరుస్తావు? ఎవరు చెప్పారు నీకు? మా అమ్మ చెప్పిందా అని గబగబా అన్నాడు ప్రకాష్. అమ్మ ఏం చెప్పలేదు. 4 నెలల నుండి మీ ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. ఆ రోజు పెళ్లి తర్వాత అర్ధాంతరంగా మాయం కావడానికి కారణం ఏమయ్యుంటుంది? నేనేం భయపడి రాలేదు. ఎంప్లాయ్మెంటు ఎక్స్చేంజీకి పోవలసిన పని ఉంది, అందుకొరకే వచ్చాను అని దొంగ సాకులు చెప్పారు ప్రకాష్. అవి అబద్ధమని శారదకు తెలుసు. మీరెందుకు వచ్చినా నేను చెప్పేది నిజం. ఆ రోజు మిమ్మల్ని అవమానపరచాలని ఆ 100 రూపాయలు ఇవ్వలేదు. మీరు ఏ నిమిషంలో ఎలా ఫీల్ అయ్యేది మిమ్మల్ని చూసి చెప్పగలను. అప్పుడు అందరూ విలువైన కానుకలు చదివిస్తుంటే మీ ముఖంలో రంగులు మారటం స్పష్టంగా చూశాను. మీ బాధని దూరం చేయాలని, నలుగురిలో మీ స్థితి విశిష్టంగా ఉండాలని ఆ డబ్బు మీకు తెచ్చి ఇచ్చాను. కానీ మీరు ఇలా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. నన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటే నీవెందుకు బాధపడాలి? నేను అల్పమైన ఒక పుస్తకం కానుకగా ఇస్తే అందరూ పేదవాడు, పూర్ ఫెలో అని జాలి పెడితే నీకు జరిగే నష్టమేముంది? నేనున్న పరిస్థితి నిజంగా అదే కదా. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను సహించను ప్రకాష్, సహించలేను. నా మనసులో మీకు ఒక విశిష్ట స్థానం ఉందని ఇదివరకే చెప్పాను. ఇన్ని రోజులు కలిసి తిరిగినా మీరు ఈ విషయం గ్రహించకపోవటం నిజంగా నా దురదృష్టం. చాలా రోజులుగా తెలియనిది ఆ పెళ్లి రోజు ఒక్క విషయం గ్రహించాను. అది అంతస్తుల తేడా. మనిద్దరికీ భూమి ఆకాశాల తేడా ఉంది. నేను పేదవాణ్ణి, మామూలు మనిషిని. నీవు గొప్పింటి అమ్మాయివి. అనవసరంగా ఆశలు పెంచుకుని బాధపడవద్దు. శారద కంటిలో నీరు నిలిచింది. తుడుచుకునే లోపల సర్వర్ దోస్తులు పట్టుకొచ్చాడు. చెరుక ప్లేటు ముందు ఉంచి వెళ్ళాడు. ప్రకాష్ చిన్నవాడైనా గొప్పవాడైనా మనిషికి అవసరాలు ఒక్కలాగే ఉంటాయి. మనిషి పుట్టినప్పుడు ఈ తేడాలు లేవు. తర్వాత స్వార్థ చింతనతో, కుళ్ళుతనంతో ఏర్పరచుకున్నవి ఈ తేడాలు. నేను వీటికి కట్టుబడి ఉండను అని ధైర్యంగా చెప్పింది. ప్రకాష్ ఆఖరి అస్త్రం విసిరాడు. నీకు అవసరం లేకపోయినా తాతగారు, అన్నయ్య ఉన్నారుగా. వాళ్ళ కొరకైనా నీవు మంచి ఆస్తి కలవాణ్ణి చేసుకోవాలి. అప్పుడు నీ పెళ్లికి పిలవకపోయినా వస్తాను. పిచ్చిగా మాట్లాడకండి. సిగ్గు విడిచి చెబుతున్నాను. నేను మిమ్మల్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని సగం తిన్న దోశలో నీళ్లు పోసి చేయి కడుక్కుంది. ఆమెకు తినాలనిపించలేదు. ప్రకాష్ దోశను పూర్తిగా తిని చేయి కడుక్కున్నాడు. నెమ్మదిగా రుమాలతో మూతి తుడుచుకుంటూ ఇలా అన్నాడు. శారదా, అనవసరంగా ఆవేశపడకు. నా పరిస్థితి ఇప్పుడు నీవు వదిలిన సగం దోశలా ఉంది. నా మనసుని పూర్తిగా వసంత దోచేసుకుంది. ఇంకెవరినీ నేను ప్రేమించలేను. అవును, మీరు వసంతని ప్రేమించారని తెలుసు. కానీ నా అనురాగంతో మిమ్మల్ని పొందగలననే ధైర్యం నాకుంది. మిమ్మల్ని ప్రేమించమని నేను కోరటం లేదు. పెళ్లి చేసుకోండి చాలు. ఇప్పుడు మనముంటున్న సంఘంలో మనిద్దరి పెళ్లి అసంభవం శారదా. మీ వాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు. లోకం కూడా హర్షించదు. ఉద్యోగం దొరక్క ఆస్తి కాజేయాలని భలే ఎత్తివేశాడురా అని అంటారు. అవన్నీ విని నీవు బాధపడవలసి వస్తుంది. ఇప్పటికే నా కారణంగా ఒక అమ్మాయి చనిపోయింది. నీవు కూడా అశాంతికి గురి కావటం నాకు ఇష్టం లేదు అని సముదాయించసాగాడు. మీరు పెళ్లి చేసుకోకపోతే అశాంతి కాదు, శాశ్వతంగా ఈ లోకం వదిలిపోతాను, గుర్తించుకోండి అని లేచి చెరచెర వెళ్ళిపోయింది శారద. ఎదురుగా వస్తున్న టాక్సీని ఆపి ఎక్కింది. కోటికి వెళ్ళమని చెప్పి కచ్చిఫ్తో కళ్ళు అద్దుకుంటూ ఏడ్చింది. ఇవన్నీ కళ్ళ ముందర తిరగగానే శారదకు ఇంకా ఏడుపు వచ్చింది.
తను అనవసరంగా ఈ కుటుంబంలో ఎందుకు పుట్టానా అని విచారించింది. ఈ అంతస్తే తమ మధ్య ఒక అడ్డుగోడలా నిలిచింది. తాతయ్య, అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోరు. అమ్మ, వదిన అసలే ఒప్పుకోరు. ముఖ్యంగా ప్రకాష్ ఒప్పుకోవటం లేదు. ఇటువంటి పరిస్థితులలో చావటం మేలని తోచింది. భగవాన్, నాకు చావు ప్రసాదించు అని చేతులెత్తి వేడుకుంది శారద.